హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియోలో ఏం మాట్లాడుకుందాము అనేసి అంటే, మందార మొక్కలు అనేవి నర్సరీ నుంచి మన ఇంటికి తెచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉంటాయి, కానీ సడన్గా చనిపోతాయి. దానికి ఒక సొల్యూషన్. తరువాత ఏంటి అనేసి అంటే, మొగ్గలు అనేవి పండుబారిపోయి రాలిపోతూ పడిపోతూ ఉంటాయి. దానికి కాల్షియం లోపం వల్ల ఈ మొగ్గలు అనేవి పండుబారిపోయి రాలిపోతూ పడిపోతూ ఉంటాయన్నమాట. దీనికి ఒక సొల్యూషన్. ఈ రెండింటికి కలిపి ఒకే సొల్యూషన్ అండి. అది ఈ ఫెర్టిలైజర్ అనమాట. ఈరోజు మనం ఇవ్వబోయే ఫెర్టిలైజర్ అనేది చనిపోకుండా మొక్కని కాపాడుతుంది. మొగ్గలు అనేవి పండుబారిపోయి రాలిపోకుండా ఉండడానికి కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ నాకు కనిపించింది కాబట్టే ఈ ఫెర్టిలైజర్ అనేది మీకు నేను చూపించబోతున్నాను అనమాట. అది ఏం ఫెర్టిలైజర్, ఎలా తయారు చేసుకోవాలి, ఎంత రేషియోలో మన మొక్కకి ఇవ్వాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి. అందువల్ల లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన గార్డెన్లో ఉన్న మందార మొక్కలు అవ్వనివ్వండి, మందార మొగ్గలు అవ్వనివ్వండి, మందార పువ్వులు అవ్వనివ్వండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా. నేను ఫస్ట్ ఈ ఫెర్టిలైజర్ని ఉపయోగించింది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్కి నేను ఉపయోగించానమాట. ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అనేసి అంటే, రిజల్ట్ కూడా మీకు నేను చూపిస్తున్నాను అనమాట. మొగ్గలన్నీ కూడా చాలా బాగున్నాయండి, కానీ సడన్గా చిన్న మొగ్గలు వచ్చేటప్పుడే పండు బారిపోయాయి అనమాట. పండు బారిపోయి మొగ్గలన్నీ పడిపోయాయి అనమాట. పడిపోయిన తర్వాత ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఫెర్టిలైజరు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వారం రోజులకి మనకి రిజల్ట్ అనేది బాగా కనిపించింది. చాలా వరకు కూడా మొగ్గలు అనేవి పండు బారిపోయి రాలిపోకుండా ఉన్నాయన్నమాట. అలాగా స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది, మన మొక్కని హెల్దీగా కూడా చేస్తుందనమాట. అది ఏం ఫెర్టిలైజరు అనేసి అంటే, జీరో కాస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. మన దగ్గర బొగ్గులు తర్వాత ఎగ్ పీల్స్ ఉంటే చాలండి, ఈ ఫెర్టిలైజర్ అనేది తయారైపోతుందనమాట. మనకి అందరి ఇళ్ళల్లో ఉండే బొగ్గులు, మన ఇంట్లోని ఎలాగో ఎగ్స్ అనేవి తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత ఎగ్ పీల్స్ ఏవైతే ఉంటాయో అవిని బయటన పడేయకుండా ఇలా గనక ఫెర్టిలైజర్ కింద తయారు చేసుకుని మనం మొక్కలకి గనక వారం రోజులకి గనక ఒకసారి ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. నేనైతే మాత్రం సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను, ఒకసారి యూజ్ చేయండి. ఒక అంటే 5 లీటర్ల వాటర్కి నేను చెప్తున్నాను అనమాట. ఒక 5 లీటర్ల వాటర్ తీసుకోండి. 5 లీటర్ల వాటర్కి ఒక పిడికెడంత బొగ్గులు, ఒక పిడికెడంత ఎగ్ పీల్స్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మెత్తగా పౌడర్లా చేసుకోండి. ఇలా గనక చేసుకుంటే అది మెత్తని పౌడర్లాగా అవ్వదు, అలా అనేసి పెద్ద పెద్ద సైజులో కూడా ఉండిపోవన్నమాట. కచాపచాగా ఉంటా చూడండి, అట్లా అవుతాయి అన్నమాట. అట్లాగా మనము కొంచెం ఏదైనా కొంచెం ఒక రాయితో కొంచెం ఇట్లా దంచుకున్నాము అనేసి అంటే అవి కొంచెం మరీ అంత పెద్ద ముక్కలుగా ఉండిపోవు. అలా అనేసి మెత్తని గ్రైండ్ పేస్ట్లా కూడా అయిపోదన్నమాట. కొంచెం చిన్న చిన్న పీసెస్లా అవుతుందన్నమాట. అట్లా మనం దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఏదైతే పౌడర్ వస్తుందో ఈ పౌడర్ని ఈ 5 లీటర్ల వాటర్లో డైల్యూట్ చేయాలి. డైల్యూట్ చేసిన తర్వాత ఈ పౌడర్ అంతా కూడా ఆ వాటర్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మొక్కల మొదట్లో వేసేయడమేనండి. ఈ ఫెర్టిలైజర్ని మొక్కల మొదట్లో వేసేటప్పుడు, అంటే ఈ ఫెర్టిలైజర్ అనే కాదండి, ఏ ఫెర్టిలైజర్ అయినా సరే మన మొక్కల మొదట్లో వేసేటప్పుడు నేల అనేది బాగా పొడి బారిపోయినట్టు ఉండకూడదు. అలా అనేసి నేలలో ఎక్కువగా వాటర్ అనేది ఉండకూడదు, కొంచెం తేమగా ఉండాలండి. అలా తేమగా ఉన్నట్లయితే మనం కొంచెం కొంచెం పోసుకుంటూ అన్ని మొక్కలకి వెళ్తాం కాబట్టి ఏదైతే మనం ఫెర్టిలైజర్ ఇచ్చామో ఆ ఫెర్టిలైజర్ని మన మొక్క తీసుకుంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఫెర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు మట్టి భాగంలో తేమ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. మొగ్గలు పండుబారిపోయి రాలిపోవడానికి వాటర్ ఎక్కువగా వేసేసినా పండుబారిపోతాయండి.
అదొకటి చూసుకుంటూ ఉండాలన్నమాట. మనము 2 డేస్‌కి ఒకసారి వాటరింగ్ అనేది ఇస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రోజుకి ఒకసారి మనము వాటర్ ఇస్తే సరిపోతుంది. అలా అనేసి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు. అలా అనేసి తక్కువ వాటర్ కూడా ఇవ్వకూడదు. ఎండాకాలం కదా, ఉదయము, సాయంత్రము ఇవ్వాలేమో అనేసంటే అలా ఇచ్చినా సరే అది ఓవర్ వాటరింగ్ అయిపోవడం వల్ల మనకి మొగ్గలనేవి పండుబారిపోయి రాలిపోతూ ఉంటాయి. అందువల్ల నేలలోని తేమ ఉందా లేదా అని చూసుకుంటూ ఇవ్వాలనమాట. వాటర్ ఎక్కువ ఇచ్చేసినా మనకి మొగ్గలనేవి పండుబారిపోయి రాలిపోతాయని చెప్పాను కదా! అలాగే తరువాత మనకి ఆకులనేవి ఎక్కువగా వచ్చేస్తాయి. మొగ్గలు అనేవి తక్కువగా వస్తాయన్నమాట. ఆటోమేటిక్‌గా మొగ్గలనేవి తక్కువగా వచ్చాయనేసంటే మనకి పువ్వులనేవి తక్కువగా వచ్చినట్లే కదండీ! అందువల్ల ఎప్పుడు కూడా ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం చూసుకుంటూ ఇవ్వాలి. నార్మల్ వాటర్ ఇచ్చేటప్పుడు కూడా మనము నేలలో అనేది తేమ ఉందా లేదా అనేది కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ వల్ల యూజెస్ ఏంటో కూడా నేను చెప్తాను. ఈ ఫెర్టిలైజర్ వల్ల మన మొక్కకి ఏంటి ఉపయోగము అనేసంటే మనకి 2 డేస్‌కి ఒకసారి మనము పోషకాలు అనేవి ఇస్తూ ఉంటాం కదండీ! 2 డేస్‌కి ఒకసారి ఎప్పుడైతే పోషకాలు ఇచ్చామో కొన్ని మొక్కలు తీసుకుంటాయి, కొన్ని మొక్కలు తీసుకోలేవు. అంటే కొన్ని మొక్కలకి ఎక్కువ పోషకాలు అవసరం. పెద్ద పెద్ద మొక్కలకి. చిన్న చిన్న మొక్కలకి తక్కువ పోషకాలు అవసరం అనమాట. అది ఎక్కువ తీసుకోలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది అనేసంటే అది సడన్‌గా చనిపోతుంది. కొంచెం పెద్ద మొక్కలు కూడా ఒక్కోసారి చనిపోతున్నాయిలేండి. అలా చనిపోకుండా ఉండాలి అనేసంటే ఈ ఫెర్టిలైజర్ అనేది అవసరం అనమాట. ఎందుకు అనేసంటే ఎక్కువ పోషకాలు ఇచ్చేటప్పుడు ఈ ఫెర్టిలైజర్ గనక మనం మధ్యలో ఒకసారి గనక ఇచ్చాము అనేసంటే ఇందులో బొగ్గు అనేది ఉంటుంది కదండీ! ఈ బొగ్గు ఏం చేస్తుంది అనేసంటే కొన్ని పోషకాలని ఇది తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తుంది? దాచిపెట్టుకుంటుందనమాట. ఈ బొగ్గు అంటే ఈ బొగ్గు ఆ పోషకాలకి ఒక ఇల్లు టైప్ అనమాట. ఆ ఇంట్లో ఏం చేస్తుంది? ఈ పోషకాల్ని ఆ మొక్క అనేది తీసుకుంటుంది. అంటే మొక్కకిచ్చే పోషకాలని ఈ బొగ్గు తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈ బొగ్గు తీసుకుందో ఎప్పుడైతే మొక్కకి ఈ పోషకాలు ఎప్పుడైతే అవసరమైనప్పుడు ఈ బొగ్గు ఏం చేస్తుంది? స్లోగా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే నీకు అవసరం లేనప్పుడు నేను తీసుకుంటాను. నీకు అవసరమైనప్పుడు నేను పోషకాలు నీకు ఇస్తాను అనే టైప్ అనమాట ఈ బొగ్గు. అందువల్ల ఖచ్చితంగా వారానికి ఒక్కసారి మాత్రము ఈ ఫెర్టిలైజర్‌ని మొక్కల మొదట్లో మాత్రం వెయ్యండి. నేను చాలామందిని అడిగి తెలుసుకొని దీనివల్ల మనకి యూజ్ ఉంది అనే ఉద్దేశంతో నేను తయారు చేసుకొని నా మొక్కలకి ఇచ్చాను. నాకు రిజల్ట్ కనిపించింది. అందువల్ల మీరు కూడా చెప్తున్నాననమాట. మీరు కూడా ఒకసారి ఫెర్టిలైజర్‌ని తయారు చేసుకొని మొక్కల మొదట్లో మాత్రం ఇవ్వండి. రిజల్ట్ చూసి అప్పుడు మీరు నేను చెప్పింది కరెక్టే అనేసి మీ మనసుకైతే అనిపిస్తుందనమాట. ఆ తర్వాత మనకి మట్టి అనేది గట్టిగా అయిపోతుంది చూసారా? గట్టిగా అయిపోయిన తర్వాత దాన్ని మనము అంటే బొరుగు సహాయంతో ఎంత తవ్వినా సరే అది లూజ్‌గా అవ్వదనమాట. అలాంటప్పుడు గనక ఈ ఫెర్టిలైజర్ గనక మొక్కల మొదట్లో ఇచ్చారు అనేసంటే మట్టిని గుల్లగా చేస్తుంది. గుల్లగా చేసిందంటే మన మొక్క అనేది హెల్తీగా, ఆరోగ్యంగా పెరుగుతుందనమాట. ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.